బ్రేకింగ్ న్యూస్ అఘోరి చాప్టర్ క్లోజ్. అఘోరికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వచ్చాయి. మొదట్లోనే మనం చెప్పుకున్నాం, తను అఘోరి కాదు, శ్రీనివాస్ తన పేరు. సో బయటికి ప్రస్తుతం తను గతంలో చేసిన బ్లాక్మెయిల్స్ అన్నీ కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఎలా సంపాదించిందనే విషయాలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. కొన్ని పూజలు చేస్తా, క్షుద్ర పూజలు చేస్తా అంటూ కూడా వసూలు చేసింది. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. మరికొన్ని గంటల్లో అఘోరిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. మోకిలా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. పోలీసులు అఘోరి కోసం వెతికిలాట్లో ఉన్నారు ప్రస్తుతం. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ప్రస్తుతం మనకి అందించడానికి మా ప్రతినిధి హారిక లైన్లో ఉన్నారు. ఒకసారి ప్రతిదీ కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హారిక, చెప్పండి, అఘోరి రీసెంట్గానే పెళ్లి చేసుకుంది. పెళ్లి వార్తలు వినిపిస్తున్న టైంలోనే, అలాంటి శుభ సమయంలోనే మరొక చేదు వార్త అని చెప్పాలి. అఘోరికి తనపైన మోకిలా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది. ఏంటి అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి హారిక? రైట్ తేజ, మనం ముఖ్యంగా ఈ అఘోరి గురించి మొదటి నుంచి మాట్లాడుకుంటే ప్రతిసారి ఇది ఏదో ఒక సెన్సేషన్ తోని బయటికి వస్తుంది ఈ అఘోరి శ్రీనివాస్. ఇప్పుడు మనం శ్రీనివాస్ అనే కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే అఘోరి అనేదానికి ఒక పదం, అంటే దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది, కానీ ఈ అఘోరి చేసే పనులకి అసలు సంబంధమే లేకుండా పోతుంది. కాబట్టి శ్రీనివాస్ గానే మెన్షన్ చేసుకుందాం. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ముత్యాలమ్మ టెంపుల్ పైన దాడి నుంచి మనం ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఆలోచిస్తే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ట్విస్ట్, లేకపోతే ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి, తర్వాత అది న్యూసెన్స్ గా మారడానికి ఎంత టైం పట్టట్లేదు. అయితే ముఖ్యంగా మనం ఈ మోకిలాలో పోలీస్ స్టేషన్లో ఈ కేసు ఎలా నమోదైందంటే మాత్రం అక్కడ మనం చూసుకోవచ్చు, దాదాపు డబ్బులు, లక్షల్లో డబ్బులు వాళ్ళ నుంచి దండుకుంది. అండ్ దండుకోవడమే కాదు, వాళ్ళని బెదిరించిందంట కూడా, బ్లాక్మెయిల్ చేసిందంట. అంటే నువ్వు బయటికి కానీ చెప్తే నేను ఇంకా వేరేలాగా ఉంటుంది, లేకపోతే మంత్రాలతో శపిస్తా అని చెప్పేసి. అంటే జనరల్గా ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో ఆమె వీడియోస్ చాలా వైరల్ అవుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా నన్ను ఎవరైతే అపోజ్ చేస్తారో, ఎవరైతే నన్ను వ్యతిరేకిస్తారో వాళ్ళందరినీ నేను శపిస్తాను, మంత్రం వేస్తాను అని చెప్పేసి. అంటే అది చూడడానికి హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఇలా చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఇది మాట్లాడుకుంటే, ఈ ముత్యాలమ్మ టెంపుల్ తర్వాత శ్రీకాళహస్తిలో ఏం చేసిందో చూసాము. తర్వాత రీసెంట్గా శ్రీవర్షిని తీసుకెళ్లడం ఏంటో చూసాము. శ్రీవర్షిని తీసుకెళ్ళింది, తనకి నేను ఉపవాసం చేస్తున్నా, తనకి విద్యలు నేర్పిస్తున్నా అని చెప్పేసి చెప్పడము. అంతా ఒక క్లారిటీ లేకుండా ఆ అమ్మాయి కూడా అవును నాకు అన్ని బోధిస్తున్నారు, అన్ని చెప్తున్నారు అని చెప్పేసి చెప్పడం, అదంతా అంటే చూడ్డానికైతే నవ్వొచ్చినట్టే ఉంది. ఎందుకంటే ఒక యాంకర్ ఈ అఘోరి ఈ శ్రీనివాస్ని ఎప్పుడైతే నీకు శివపురాణం ఒకటి చెప్పు అని అంటే అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అండ్ ఏదో ఒక మంత్రం చెప్పు అని అంటే ఓం క్రీం క్రీం క్రీం, అంటే జనరల్ గా చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు ఓం క్రీం క్రీం బుష్ బుష్ అంటారు కదా, అట్లా అనింది. అంటే జనరల్ గా అఘోరికి అనే ఈ శ్రీనివాస్ కి అసలు ఏది తెలీదు. మరి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే, అతను బయటికి రాగానే మనం అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసాము. పూరి గుడిసెలో బతుకుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, వాళ్ళ బంధువులకు కానీ ఈవెన్ ఎవ్వరికి ఏమి తెలీదు అసలు ఈ శ్రీనివాస్ ఏం చేస్తున్నాడు, మరి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, మరి ఎలా బతుకుతున్నాడు, ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియవు. ఏదో మా కొడుకు దేవుళ్ళు అనుకుంటా పోయిండు, మంచిగానే ఉన్నాడు, ఆయన ఎక్కడున్న సంతోషమే అని చెప్పేసి అనడం కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు ఈ శ్రీవర్షిని టాపిక్ వస్తే మాత్రం, ఈ శ్రీవర్షిని తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనం ముఖ్యంగా మీడియాలో చూస్తూనే ఉన్నాం. అది తేజ, ముఖ్యంగా ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎంత రోధిస్తున్నారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నువ్వు వెనక్కి వచ్చే తల్లి, నీకు మంచి భవిష్యత్తు ఉంది, ఆ భవిష్యత్తు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం అని చెప్పేసి కూడా అన్నారు. బీటెక్ వర్షినికి సంబంధించి హారిక గారు, బీటెక్ వర్షినికి సంబంధించిన న్యూస్ నిన్నటి వరకు కూడా మనం చూసాం. వాళ్ళిద్దరు ఏంటి అనేది, వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారా, ఇదంతా కూడా కథ నిన్నటి వరకు నడిచింది కదా. కానీ ఈ రోజు అసలు అఘోరి మీద కేసు పెట్టింది ఎవరు అసలు? అంటే అఘోరికి గతంలో కూడా పెళ్లిళ్ళు లేని మోసాలు చేశారనే విషయాలు కూడా వస్తున్నాయి. ఈ రోజు కూడా శివరుద్ర సాధు అనే ఒక వ్యక్తి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక అమ్మాయితో మాట్లాడించారు అనేది కూడా బయట. కానీ కట్ చేస్తే మోకిలా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందనే వార్త మళ్ళీ వెలుగులోకి వచ్చింది. శివ విష్ణు బ్రహ్మ అని ఒక ఆధార్ కార్డు ఉంది, ఒక చెక్ బుక్ ఉంది, అలాగే ఒక రిసిప్ట్ కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. 4,80,000
క్యాష్ పంపించినట్లుగా కూడా ఇందులో ఉంది క్లియర్గా. ఒకసారి సైడ్ బాక్స్లో మనకు చూస్తే క్లియర్గా అర్థం అవుతుంది, ప్లే అవుతూ ఉంటాయి అవన్నీ కూడా. మేము ఏది కూడా దాచే ప్రయత్నం చేయం. ఎందుకంటే తన గురించి, అఘోరి గురించి ముఖ్యంగా బయటికి రోజుకొక న్యూస్ ఏదో ఒకటి తనే సెన్సేషనల్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తనని ఆపాలి, ఆపే ప్రయత్నం భాగంగానే ఇవన్నీ కూడా మీడియా ముందుకు తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. హారిక కంప్లీట్ చేయండి. అయితే ముఖ్యంగా మనం ఇందులో గమనించాల్సింది ఏంటి అంటే, ఈ రోజు నిన్నటి వరకు వర్షిణి చాప్టర్, ఇవాళ రాధిక అనే ఒక జూనియర్ అడ్వకేట్ చాప్టర్ స్టార్ట్ అయ్యింది. ఈ స్టార్ట్ అయిన మొదటి నుంచి మనం అంటే మీడియా పర్సన్స్ తనకు మీడియా వాళ్ళు వస్తున్నారని కానీ తనని క్వశ్చన్ చేస్తారని కానీ తనకు తెలియదు అని చెప్పేసి మీడియాను అంటే మీడియాకి దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేసింది. కానీ అంటే మీడియా పర్సన్స్ మాత్రం వదిలే ప్రయత్నం చేయలేదు. ఖచ్చితంగా తన నుంచి డీటెయిల్స్ తీసుకోవాలని మనం కూడా ట్రై చేశాము. ముఖ్యంగా తను చెప్తున్నది ఏంటి అంటే, జనవరి 1వ తారీఖున నాకు తాళి కట్టారు. అంటే ఆ రోజు నా బర్త్డే. ఆ బర్త్డే సందర్భంగా శ్రీనివాస్ గా ఉన్నప్పుడు తాళి కట్టారా, లేదంటే అఘోరిగా ఉన్నప్పుడు? ఎందుకంటే మొన్న జనవరిలో, ఈ 2025 జనవరిలో ఆమెకి తాళి కట్టిందని చెప్పేసి అంటుంది. సో ఆ తాళి కట్టారు, ఓకే. ఆ తాళి కట్టిన 30 డేస్కే మళ్ళీ శ్రీవర్షిని మెడలో తాళి కట్టారు. అలాగే విష్ణు మెడలో తాళి కట్టారు. ఇలా మనం చూస్తుంటే అంటే ఈ అఘోరి అసలు ఏం ఆలోచించి ఇవన్నీ చేస్తుంది? ఎందుకంటే ఇప్పుడు ఈ రాధిక అనే అడ్వకేట్ చెప్తున్నది ఏంటంటే, తను అంటే తనతో మాట్లాడుతున్న సేపు తను ప్రిపేర్డ్గా లేదు. అంటే మీడియాని ఎలా ఫేస్ చేయాలో తనకు తెలియదు. నేను వర్షినిలాగా అంత ధైర్యంగా నేను అందరికి చెప్పలేకపోతున్నాను. కానీ అడ్వకేట్ ఆజాద్ ద్వారా అండ్ శివరుద్ర సాధు ద్వారా నేను నా బాధని బయటకు చెప్పాలనుకున్నాను. ఇంకా ఏ అమ్మాయి బయట అంటే మోసపోవద్దు ఈ శ్రీనివాస్ అనే అఘోరి ద్వారా అని చెప్పేసి అని అంటున్నారు. సో ఏదేమైనా అంటే ఈ శ్రీనివాస్ అఘోరి అని చెప్పుకుంటున్న ఈ శ్రీనివాస్ మాత్రం అసలు ఎక్కడ ఆగడం లేదు. ఇప్పుడు మనకు ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ వీడియోల ప్రకారం ఏముందంటే, వెంటనే మీకు ఆ వీడియో కూడా ప్లే చేస్తాం, ఒకసారి అది కూడా చూడండి. ఆ వీడియోలో ఏం చెప్తుంది, నేను ఆమె చెప్తున్న 1వ తారీఖున నేను మధ్యప్రదేశ్లో ఉన్నాను, నా కార్ రిపేర్కి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. మరి దానికి ప్రూఫ్ ఉందా అఘోరి దగ్గర? లేకపోతే ఈ అమ్మాయి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అని అంటున్నారు. కానీ ప్రూఫ్స్ బయట పెట్టాలి అని అంటే ఫస్ట్ నేను కేసు వేయాలి, కేసు ఖచ్చితంగా వేస్తాను అని అంటున్నారు. కానీ నవ్వొచ్చే విషయం ఏంటి అంటే, లీగల్గా ఈ 2 పెళ్లిలు చెల్లవు. రిలేషన్లో ఉండడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చినప్పటికీ, ఎందుకంటే సేమ్ వ్యవహారం వస్తుంది ఇక్కడికి. సో ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఒక ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకోండి అని చెప్పేసి వదిలేసింది. సో ఈ విషయం పర్లేదు. కానీ ఇప్పుడు ఈ లీగల్ విషయానికి వస్తే మాత్రం ఈ ఇద్దరితో 2 పెళ్లిలు చెల్లవు. కాబట్టి మరి కేసు ఎలా తీసుకుంటారు? మరి కేసు తీసుకున్నాక అది ముందుకు ఎలా వెళ్తుంది? మరి ఈ అఘోరిని ఇంకొకటి కూడా మనం క్వశ్చన్ చేయాలి తేజ. ఏంటి అంటే, ప్రతిసారి సనాతన ధర్మాన్ని కాపాడడానికి బయటకు వచ్చాను, హరహర మహాదేవ అని చెప్పేసి అంటున్న ఈ శ్రీనివాస్ పేరు చెప్పి డబ్బులు గుంజుతుంది కదా బయట. ఎగ్జాక్ట్లీ. మరి ఇదంతా చేస్తున్న సనాతన ధర్మం పేరు చెప్పి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తుంది. ఇందులో క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి తన జర్నీ హైదరాబాద్లో స్టార్ట్ అయిందంటే సోషల్ మీడియా దాని గురించి చెప్తున్నాను నేను. అంతకుముందు కూడా తనకు సంబంధించిన చాలా వీడియోస్ అన్నీ కూడా బయట ఉన్నాయి. ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, రెగ్యులర్గా అందులో యూట్యూబ్ వీడియోస్ చేసేటోళ్ళు. అయితే రీసెంట్గా నేను ఈ బ్లాక్మెయిల్ చేస్తున్న ఆ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత తన గురించి పూర్తి విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. బ్లాక్మెయిల్ చేసి, యూని పూజలు చేసి, క్షుద్ర పూజలు చేస్తా, ఇవన్నీ కూడా చేసి అంటే డబ్బులు గుంజుతుందనేది మాత్రం మొహమాటానికి నిజం. ఖచ్చితంగా. అయితే మనం ఇందులో ఒక్కటి మాత్రం క్వశ్చన్ చేయాలి తేజ. ముఖ్యంగా ఇప్పుడు ఈ దేవుళ్ళ తరపున మాట్లాడుతూ ఉంటారు కదా ఈ సంఘాలు, హిందూ ధర్మ సంఘాలు. మరి ఈ సంఘాలు ఈ అఘోరి అని చెప్పుకుంటున్న శ్రీనివాస్ మీద దృష్టి ఎందుకు పెట్టడం లేదు? ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే సనాతన ధర్మం అని చెప్పి అండ్ వాళ్ళు కూడా వెనక్కి తగ్గారేమో హారిక. ఎందుకంటే ఈమెను ఎవరైనా గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని కొడుతుంది. అలాగే పోలీసులు తనను అదుపులోకి తీసుకుందాం అంటే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటానికి భయపడుతుంది. అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పెడుతుంది ఆమె. నాకు తెలిసి ఇప్పుడు ఎవరైతే ఈ డీటెయిల్స్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారో వాళ్ళని కూడా భయపెట్టే పరిస్థితి అయితే ఉంది. కానీ భయపడితే
కరెక్ట్ అవ్వదు తేజ. ఎందుకంటే ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు వర్షినికి ఎంతో భవిష్యత్తు ఉంది. 22 ఏళ్ల అమ్మాయి అనంటే తనకి ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. అంటే బీటెక్ చదువుతుంది పైగా. బీటెక్ చదువుకొని ఏ సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ చేసుకున్నా తను హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయగలదు. కానీ అలాంటిది ఏదీ లేకుండా తల్లిదండ్రులకు ఒక అంటే కడుపు కోతని మిగిల్చి ఆ అమ్మాయిని బ్రెయిన్ వాష్ చేసిందా? లేకపోతే ఇంకేం చేసిందో ఆమెకే తెలియాలి. ఈవెన్ వర్షిని ఇంకా ఏం ఆలోచిస్తుందో ఆ అమ్మాయికి తెలియాలి. ఎందుకు అనంటే ఈ అఘోరితో ఉంటే నేను బయట ఫ్రీగా తిరగొచ్చు, లేకపోతే లగ్జరీగా ఉండొచ్చు, లేకపోతే కార్‌లో తిరగొచ్చు అని చెప్పేసి అనుకుంటుందో, ఏదో అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో తెలీదు. ఈవెన్ ఇప్పుడు ఈ రాధిక అనే అడ్వొకేట్ వచ్చింది. ఈవిడ ఏమనుకోని బయటకొచ్చిందో తెలీదు. అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలీదు. కానీ ఆ వీడియో ప్రకారం అంటే అఘోరి ఇప్పుడు విడుదల చేసిన ఈ క్షణం విడుదల చేసిన వీడియో ప్రకారం వింటే మాత్రం అంటే ఆమెకు అంటే ఈ రాధిక అనే అడ్వకేట్‌కి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది. ఆమె ఆమె భర్త ఎక్కడికో ఎళ్ళిపోయాడు. అయితే నన్ను ఆదుకో, నన్ను కాపాడుకో అంటే నన్ను బలవంతం పెట్టి తాళి కట్టించుకుంది ఈ రాధిక అని చెప్పేసని అంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్టు? మరి అది ఎంతవరకు నిజం అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఖచ్చితంగా ఈ అఘోరికి చెక్ పెట్టాల్సిన ఆడియోస్ విందామా ఒకసారి? తన ఆడియోస్ వినే ప్రయత్నం చేద్దామా? షూర్. ఒకసారి తన గురించి 2 ఆడియోస్ బయటకొచ్చాయి. ఒకసారి అవి ఏంటో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. హారిక తనకు సంబంధించిన ఆడియోస్ అన్ని కూడా వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రేమాన్ని నడిపిస్తుంది ఆమె. రైట్. ఖచ్చితంగా. అంటే మనము ఈ మధ్య ఒక మూవీ రిలీజ్ అయింది. లవ్ టుడే అని చెప్పేసి 'బుచ్చుకన్నా' అని చెప్పేసి. అలాగే ఉంది. అంటే చిన్న చిన్న నిబ్బలు మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. అండ్ అదే విధంగా వర్షినికి కూడా అలాంటి ఆడియోలే పంపింది అని చెప్పేసి ఈ రాధిక ఆరోపిస్తున్నారు. శివరుద్ర సాధువు ఆరోపిస్తున్నారు. కానీ నిజాలు బయట పడాలి అని చెప్పేసి అయితే ఆశిస్తున్నారు. మరి కాదు, ఫస్ట్ మీడియా ఛానల్స్‌కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అఘోరి అసలు తనకి ప్రేమ లేకపోతే కల్మషం అసలు ఇవంటూ ఏమీ ఉండదు, నిత్యం శివారాధన మాత్రమే చేస్తారంటూ కూడా అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చింది. ఈ ఆడియోలో మాత్రం తను మాట్లాడిన విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. ఖచ్చితంగా. అసలు ఆడియోలో నువ్వు లేకపోతే నేను ఉండలేను, నా హార్ట్ మొత్తం కూడా నువ్వే ఉన్నావు, నేను అసలు నువ్వు లేకపోతే ఉండలేకపోతున్నా, నిన్ను చూడాలి, మిస్ అవుతున్నా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనం ముఖ్యంగా ఇందులో ఇంకొకటి గమనించాల్సింది ఏంటి అంటే నేను అసలు ఏమి తినను, జస్ట్ ఒక శవంలో నుంచి కొంచెం ముక్క తీసుకొని తింటాను అని చెప్పిన మాటలు కూడా మన దగ్గర ఉన్నాయి. కానీ అవన్నీ అబద్ధాలు. రీసెంట్ గా తను చేసిన ఇంటర్వ్యూలో వర్షిని ఈ అఘోరి తినుకుంటూ మాట్లాడుతున్న వీడియోలు ఉన్నాయి. అండ్ తన ఛానల్లోనే నాకు నిద్ర లేకుండా పోతుంది, కడుపుకు సుఖం లేకుండా పోతుంది అని చెప్పేసి కూడా అంటే సరైన నిద్ర సరైన తిండి లేకుండా పోతుంది మీరు చేసే న్యూసెన్స్ వల్ల అని అంటుంది. కానీ తను చేసే న్యూసెన్స్ మాత్రం ఎవ్వరికి కనిపించడం లేదా, మరి ఆమెకైనా అనిపించడం లేదా, మరి లేకపోతే ఈమె వెనుక ఇంకేమైనా నడుస్తున్నాయా, అంటే బలమైన శక్తులు ఏమైనా నడుస్తున్నాయా? ఎందుకంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనకి ఇప్పుడే మోకిలలో రిజిస్టర్ అయిన కేసు ద్వారా ఎఫ్ఐఆర్ కాపీ కూడా మన దగ్గర ఉంది. ఈ ఎఫ్ఐఆర్ కాపీ వల్ల కూడా మనకు ఒకటి క్లియర్ అయింది. అంటే ఈమె అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఇన్ని రోజులు కూడా తన వెనక ఎవరో ఉండి రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు, నడిపిస్తున్నారు అంటూ రకరకాల ఆరోపణలన్నీ కూడా మనం వింటూ ఉన్నాం. కానీ మొత్తానికి ఈరోజు దీనికి సంబంధించి డీటెయిల్స్ బయటకు రావడం ద్వారా పూర్తి విషయాలన్నీ కూడా తెలిసాయి. రైట్. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ ఎన్నో హెడ్ఏక్స్ ఉంటాయి, ఎన్నో తలనొప్పులు ఉంటాయి, అంటే వాళ్ళకి ఎన్నో వర్క్స్ ఉంటాయి. కానీ ఈ అఘోరిని పట్టించుకునేది ఎవరు అని మాత్రం ఒక క్వశ్చన్ బయటకు వస్తుంది. ఆ క్వశ్చన్ లో ఆన్సర్ మాత్రం ఇటు మీడియా, ఇంకో పక్క ఈ శివరుద్ర సాధువు, ఇంకొంతమంది మాత్రమే ప్రయత్నిస్తున్నారు. మరి ఎలా చెక్ పెట్టొచ్చు అనేది మాత్రం ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాల్సిందే, అవేర్నెస్ తీసుకురావాల్సిందే. ఇలాంటి అఘోరి అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం, ఇలా అఘోరి అని చెప్పి, స్వామిని అని చెప్పి, లేకపోతే మీ కుటుంబానికి నేను అన్ని వరాలు ఇస్తాను అని చెప్పి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా నమ్మొద్దు.